హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ వికాస్ స్కీమ్లో మార్పులు అనేది తేవడం జరిగింది. సో చాలా మంది రేషన్ కార్డ్స్ లేవని, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో ప్రాబ్లం అవుతున్నదని, సో అమౌంట్ కూడా శాంక్షన్ చేసినటువంటి లోన్ అమౌంట్ కూడా కట్టలేని పరిస్థితి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సింగిల్ రూపీ కూడా రిటర్న్లో కట్టాల్సిన అవసరం లేకుండా, సో వితౌట్ మీకు ఆ రేషన్ కార్డ్ లేకపోయినా పర్వాలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు. సో ఈ విధంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ, రేషన్ కార్డ్ గానీ, సో అదేవిధంగా బెనిఫిషియరీలో మీరు రిటర్న్ డబ్బులు కట్టకుండా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ విధంగా చేస్తే మీరు రిటర్న్‌లో ఏ విధమైన అమౌంట్ అనేది గవర్నమెంట్‌కి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. 100% సబ్సిడీ గవర్నమెంటే ఇస్తుంది. మీ దగ్గర రేషన్ కార్డ్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా గానీ అప్లై చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ అకౌంట్ కూడా సమ్‌టైమ్స్ కొన్ని సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్ కూడా మీకు అవసరం లేదు. సో ఏ సందర్భంలో బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఎలా అప్లై చేయాలి? సో రేషన్ కార్డ్ లేకుండా కూడా ఎలా అప్లై చేయాలనేది మనం చూద్దాం. ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఓబీఎంఎంఎస్ అని టైప్ చేయండి. ఓబీఎంఎంఎస్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో సెర్చ్ కొట్టాక ఇలా వస్తది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంటది. టీఎస్ఓబీఎంఎంఎస్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ రెడ్ కలర్‌లో బ్లింక్ అవుతుంది కదా! న్యూ అని. ఎస్సీ, ఎస్టీ, ఎంఎఫ్‌సి, సో ఈబీసీ, కార్పొరేషన్ అండ్ ఫెడరేషన్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, ఈబీసీ అండ్ క్రిస్టియన్ మైనారిటీ. సో వీళ్ళు అంటే మీరు ఏ సెక్షన్‌కి సంబంధించిన వాళ్ళైతే దాంట్లో అప్లై చేసుకోండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మైనారిటీ అయితే మైనారిటీ, బీసీ అయితే బీసీ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో మీరు ఏదైతే అది. సో మెజారిటీ పీపుల్ బీసీ ఉంటారు కాబట్టి నేను బీసీ మీద క్లిక్ చేస్తున్నా. సో అన్నిట్లో కూడా సేమ్ ఉంటాయి. ఇంతకుముందు చూడండి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ దగ్గర ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉంది కదా! సో ఇక్కడ స్టార్ మార్క్ ఉండేది. రెడ్ కలర్‌లో స్టార్ మార్క్ అనేది ఉండేది. సో కాబట్టి అది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్ మార్క్ అనేది లేదు. స్టార్ మార్క్ అనేది తీసేయడం జరిగింది. సో ఇక్కడ స్టార్ మార్క్ అనేది తీసేయడం జరిగింది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇదొక ఆప్షన్ అయితే, కొంతమందికి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేకపోయినప్పటికీని ఫుడ్ సెక్యూరిటీ నంబర్ అనేది ఉన్నది. సో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నంబర్ ఉందన్న విషయం కూడా తెలియదు. సో వాళ్ళేం చేశారంటే ఇక్కడ యాస్ పర్ ఆధార్ కార్డ్ ఉంది కదా! ఆధార్ కార్డ్‌లో ఉన్న దాని ప్రకారం మీ యొక్క పేరనేది ఫిల్ చేసి, ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే, మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ అనేది జనరేట్ అవుతది. సో కొంతమంది అప్లై చేసుకున్నారు. ఫస్ట్ లిస్ట్‌లో, సెకండ్ లిస్ట్‌లో పేర్లొచ్చినాయి అని అన్నారు కదా! సో అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. రేషన్ కార్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ జనరేట్ అయినా, జనరేట్ కాకపోయినా మీరు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎంటర్ చేసి చెప్తానిక్కడ. ఆధార్ కార్డ్ నంబర్ ఉంది కదా! సో ఆధార్ కార్డ్ పేరు దగ్గర యాస్ పర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్‌లో ఉన్న దాని ప్రకారం ఇక్కడ మీ యొక్క పేరనేది రాయండి. ఇక్కడ ఆధార్ కార్డ్‌లో ఉన్న దాని ప్రకారం మీ పేరు రాసి, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసినాక జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే ఇట్లా రొటేట్ అయ్యి ఇక్కడ డైరెక్ట్ మీ నంబర్ అనేది వస్తది. సో ఈ నంబర్ వచ్చినా రాకపోయినా పెద్దగా ఫరక్ ఏముండదు. వస్తేనేమో మంచిదే, రాకపోయినా గాని మంచిదే. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇక్కడ బెనిఫిషియరీ టైప్ ఉంది కదా! ఇది ఆల్‌వేస్ ఇండివిడ్యువలే పెట్టాలి. ఈ బెనిఫిషియరీ టైప్ మీద క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ ఇండివిడ్యువల్ వస్తుంది. ఇండివిడ్యువల్ ఇది గతంలో ఉన్నట్టే ఉంది. సో ఇక్కడ ఆర్థిక సహాయం యొక్క రకం. ఈ రకం మీద క్లిక్ చేస్తే ఒకటి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని వస్తది. ఇంకోటేమో స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని వస్తది. అయితే గతంలో ఇంతకుముందు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఓన్లీ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని మాత్రమే ఉండే. అంటే ఇక్కడ ఆప్షన్ అని లేదు. మనకు బ్యాంక్ లింక్డ్ స్కీమ్ మాత్రమే క్లిక్ చేయాల్సి ఉండే. ఇప్పుడు స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని వచ్చింది. అంటే బ్యాంక్ తోటి సంబంధం లేకుండా కూడా మీరు స్కీమ్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే దీనికి బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ మీద క్లిక్ చేసిరనుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెక్టార్ ఉంది కదా! ఈ సెక్టార్ మీద క్లిక్ చేశాక ఇక్కడ పెట్టి యూనిట్స్ 50,000 అని వస్తుంది. అంటే ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది. పెట్టి యూనిట్స్ ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్కీమ్‌కి సంబంధించి ఈ పెట్టి యూనిట్స్‌లో ఇవన్నీ కూడా స్కీమ్స్. బేకరీ, సో బ్యాగ్స్,
చెప్పల్ మేకింగ్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ మీరు ఏది పెట్టుకోవాలనుకున్నా కానీ మీరు ఏది పెట్టాలనుకుంటారో సో మగ్గం వర్క్స్ యూనిట్ ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేస్తున్నా మగ్గం వర్క్ యూనిట్స్. ఇక్కడ 50,000 అనేది మీకు వస్తాయి. ఈ 50,000 కూడా 100% సబ్సిడీ. మీరు రూపాయి కూడా గవర్నమెంట్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ 50,000 మీ బిజినెస్లో వాడుకోవచ్చు. మీరు ఏ విధమైన డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం మీకు బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు. ఇది ఏది స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్. బ్యాంక్ లింకేజ్ తోటి సంబంధం లేని స్కీమ్ ఇది. ఒకవేళ మీకు 50,000 కంటే ఎక్కువ కావాలి. సో 50,000 మీ యొక్క వ్యాపారానికి సరిపోవు. గవర్నమెంట్ అనేది 4 లక్షల దాకా ఇస్తుంది. సో అట్లాంటప్పుడు స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సెక్టార్ ఉంది కదా, ఇందులో ఏ సెక్టార్లో మీరు తీసుకోవాలనుకుంటున్నారు. సో అగ్రికల్చర్ సెక్టారా, ఆగ్రో బేస్డ్ సెక్టారా. జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, ఇండస్ట్రియల్ బేస్డ్ సెక్టార్సే తీసుకుంటారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా అందులో సంబంధించినటువంటి బిజినెస్లు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు. సో ధోబీ అండ్ కట్ మీట్ షాప్, కర్రీ పాయింట్. సపోజ్ కర్రీ పాయింట్ తీసుకురనుకోండి. కర్రీ పాయింట్కి వచ్చేసి యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 4 లక్షల దాకా గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గో మీద కొడితే మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తారు. లేకపోతే క్లిక్ హియర్ టు నో ద యూనిట్స్. ఏమేమి యూనిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మాత్రం ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ ఇవి. ఏ యూనిట్కి ఎంత ఇస్తారు. అగ్రికల్చర్ సెక్టార్లో ఎయిర్ కంప్రెసర్ ఉంది. దీనికి 2 lakhs నుంచి 4 lakhs దాకా ఇస్తున్నారు. సో అదేవిధంగా పెట్టి యూనిట్స్ ఇవి అల్యూమినియం. ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఇవన్నీ ఏ స్కీమ్కి ఎంత అమౌంట్ నుంచి ఎంత అమౌంట్ దాకా ఇస్తున్నారు. ఇందులో ఏవైతే 50,000 ఉన్నాయో అవన్నీ కూడా మీరు రూపాయి కూడా రిటర్న్లో పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అనేది బేర్ చేస్తుంది. రిమైనింగ్ వాటికి డిఫరెంట్ టైప్లో సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్. దీని మీద క్లిక్ చేశాక సెక్టార్, ఇందులో మీరు ఏ సెక్టార్ క్లిక్ చేస్తారంటే ఆ సెక్టార్ చేయండి. ఇండస్ట్రియల్ సర్వీస్ బేస్డ్ చేస్తారు ఎవరైనా. సో ఇక్కడ స్కీమ్స్ వచ్చేసి ఇందులో మీరు ఏ స్కీమ్ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో సపోజ్ బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంటున్నారు. బ్యూటీ పార్లర్ ఇక్కడ 2 లక్షల నుంచి 4 లక్షల దాకా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ గో మీద క్లిక్ చేయండి. సో గో మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ డిస్ట్రిక్ట్, మీ జిల్లా ఏది ఉంటే అది, సూర్యాపేట్. సో ఇక్కడ వచ్చేసి మీ మండలం ఏదైతే అది క్లిక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క గ్రామ పంచాయతీ, ఆ మండలంలో మీ గ్రామ పంచాయతీ ఏంటిది, కాసరాబాద్. సో కాసరాబాద్లో విలేజ్లు ఏం లేదు, కాసరాబాద్ ఒకటే ఉంది. కాసరాబాద్ క్లిక్ చేయండి. నెక్స్ట్ హ్యాబిటేషన్, నివాసం ఉంది కదా. సో నివాసం అనేది నెసెసిటీ కాదు, అది మీరు క్లిక్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇంతకుముందు మీరు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో మీకు మినిమం వచ్చేసి 2 లక్షలు, మ్యాక్సిమం వచ్చేసి 4 లక్షలు అనేది మీరు పెట్టుకున్న యూనిట్కి వస్తుంది. సో ఈ 2 నుంచి 4 లక్షల మధ్యన మీకు ఎంత అమౌంట్ కావాలి. సపోజ్ మీకు 2 లక్షల రూపాయలు కావాలనుకోండి. ఇక్కడ 2 lakhs రూపీస్ టైప్ చేసి జస్ట్ మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, 1,60,000 ఏమో గవర్నమెంట్ బరాయిస్తుంది, 40,000 రూపాయలు మీరు సబ్సిడీ కట్టుకోవాల్సి ఉంటుంది. అంటే 80% అనేది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. 100కి 80 రూపాయలు గవర్నమెంట్ భరాయిస్తే 20 రూపాయలు మీరు కట్టుకోవాలి. ఓకేనా. సో ఒకవేళ 3 లక్షల రూపాయలు కావాలనుకోండి. సో 3 లక్షల రూపాయలు కావాలంటే 2,10,000 రూపాయలు గవర్నమెంట్ బేర్ చేస్తుంది. 9,90,000 రూపాయలు అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 70% గవర్నమెంట్ కడుతుంది, 30% మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సబ్సిడీ ఎంత ఇస్తున్నది, సో మీరు ఎంత కట్టుకోవాలి, అది కూడా బ్యాంక్ త్రూ కట్టుకోవాల్సి ఉంటుంది. ఎంత కట్టుకోవాలనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అది ఇచ్చేసేయండి. సో బ్యాంక్ బ్రాంచ్ కూడా మీరే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు ఉంది కదా, సో ఆధార్ కార్డ్ నెంబర్, మీరు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్, మీ సేవలో తీసుకున్నటువంటి నెంబర్ ఫిల్ చేయండి. క్వాలిఫికేషన్, సో క్వాలిఫికేషన్ అనేది చదువుకోకపోయినా పర్వాలేదు, మీరు ఇల్లిటరేట్ అయితే ఇల్లిటరేట్ అని క్లిక్ చేయండి. చదువుకోని వాళ్ళు ఇల్లిటరేట్ అని క్లిక్ చేయండి. ఎస్ఎస్సి ఫెయిల్ ఉంటే ఎస్ఎస్సి ఫెయిల్ క్లిక్ చేయండి. బిలో ఎస్ఎస్సి ఉంటే బిలో ఎస్ఎస్సి ఫిల్ చేయండి. అంటే ఇది అందరికీ ఉద్దేశించినటువంటి స్కీమ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సో మ్యాక్సిమం 10th క్లాస్లో మీకు సర్టిఫికేట్ మీద ఉన్నదాన్ని బేస్ చేసుకొని ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇవ్వండి. లేకపోతే మీ ఆధార్ కార్డులో ఉన్న నెంబర్, అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ లేదు, సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫరెంట్ ఉందంటే మీరు ఆధార్ కార్డును బేస్ చేసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. సో వయస్సు, యాన్యువల్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి, యాజ్ పర్ ఇన్కమ్, మీ సేవ ఇన్కమ్ నెంబర్. ఇక్కడ గతంలో రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉండే, ఇక్కడ మీ సేవ ఇన్కమ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ గతంలో రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉండే, ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ అనేది లేదు. ఈ ఏరియాలో
ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉండే ఇప్పుడు రెడ్ కలర్ స్టార్ మార్క్ లేదు. సో కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఉంటే పెట్టండి. సో లేకపోతే లీవ్ ఇట్, వదిలేయండి దాన్ని. సో ఇవన్నీ కూడా ఫిల్ చేశాక బెనిఫిషియరీ ఫోటో, మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయండి. మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కూడా నెసెసిటీ కాదు. సో ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. చూస్ ఫైల్ చూస్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఐ సర్టిఫైడ్ దట్ ద అబౌవ్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అండ్ దట్ ఇఫ్ ఫౌండ్ ఇన్‌కరెక్ట్ మై రిజిస్ట్రేషన్ ఈస్ లైక్లీ టు బి క్యాన్సెల్డ్. సో పైన నేను ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే. ఒకవేళ కరెక్ట్ లేకపోతే దీన్ని క్యాన్సెల్ చేయొచ్చని మనం అగ్రీ చేస్తున్నట్టు. సెల్ఫ్ డిక్లరేషన్, మనం డిక్లరేషన్ ఇస్తున్నట్టు. ఓకేనా? సో ఈ 2 క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ మీద కొట్టండి. సో ప్లీజ్ ఫిల్ ఆల్ మ్యాండేటరీ ఫీల్డ్స్. సో నేను అన్నీ ఫిల్ చేయలే కాబట్టి అన్నీ ఫిల్ చేయమని చెప్తుంది. అన్నీ ఫిల్ చేస్తే మీరు ఏమేమి ఫిల్ చేసిరని చూపిస్తుంది. సో వన్స్ దాని మీద సబ్మిట్ కొడితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.